హలో, ఈరోజు వచ్చేసి మనం బంతిపూలు మీరు చూస్తున్నారు. బంతిపూలు మనకి ఈరోజు క్రిస్మస్ అండి. మంచిగా క్రిస్మస్ రోజు మనం డెకరేషన్స్కి ఇలా విడిగా పూలు తీసుకొచ్చుకున్నాము షాప్లో. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా సూది తీసుకొని నేను మాలలు కడుతున్నాను. ఈ బంతిపూలు మాలలు మనం కట్టి తోరణానికి కూడా చూపిస్తాను, చూసేయండి. పూల మాల అయితే కలర్గా ఇలా చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం గుమ్మానికి పెట్టేసుకుందాము. చాలా బాగుంటుంది కదండి బంతిపూల మాల. గుమ్మానికి పెట్టేది కూడా చూపిస్తాను. మనమైతే క్రిస్మస్ సెలబ్రేషన్కి డెకరేషన్ అయితే మనం ఇంట్లో ఇలా చేసుకున్నాం. ఇందాక బంతిపూలు చెప్పాను కదా మీకు. ఇప్పుడు డెకరేషన్ చక్కగా మనం ఇలా చేసుకున్నాం. చూసారు కదా, చాలా 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 బాగుందండి. అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇప్పుడు మనకి నేను ఏం చెప్తుంది అనుకున్నాను. చాలా ఎంత ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనకి అయిపోయింది అనమాట వర్క్ అంతా. మన డెకరేషన్ ఎందుకు చెప్తున్నాను మీకు, క్రిస్మస్ అంటే ఎవరికి ఇష్టం ఉండకుంటుందండి, అవును కదా. మరి మొత్తం మీకైతే ఫిక్స్డ్గా చక్కగా ఇదైతే మనకి మంచిగా మీకు చూపిస్తున్నాను. సింపుల్ డెకరేషన్ చెప్పాను కదా. ఇక నైట్, ఇంకా ఇప్పుడైతే నైట్ అవ్వలేదండి. నైట్ కూడా మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే మనకి మరి ఇప్పటి వరకు డెకరేషన్ చూపించాను కదా మీకు. నెక్స్ట్ వంటలోకి వచ్చేసామండి. మటన్ కర్రీలోకి కావాల్సిన ఐటము ఇవన్నీ నేను పెట్టుకున్న మటను, చికెన్ దమ్ము బిర్యానీ ఐటమ్ కూడా చూపిస్తాను రెడీ అయ్యేటప్పుడు. ఐటమ్ అయితే ఒకటి పొయ్యి మీద ఉంది, ఇలా ఉన్నాయన్నమాట. నేను మీకు ఒక్కొక్కటి వీనంగా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం 12 కిలోలు అయితే వండుతున్నామండి దమ్ము బిర్యానీ వచ్చేసి. అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి, సింగిల్ పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యి అనుకోండి మనకి చాలా బాగుంటుందని ఆ పొయ్యి పెట్టుకున్నాము. మసాలా అయితే ఇప్పుడు మనం దానికి కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, ఆ మసాలాలు వేసేసుకుంటున్నాం అనమాట. చెక్క, లవంగ, అనసపు, స్టార్పు, జాపత్రి అన్నీ వేస్తున్నాము. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అసలు ఆర్డర్ ఇస్తున్నారన్నారు. వద్దు, నేను చేస్తానులేండి అన్నాను. మన కోసం నేను యూట్యూబ్ మనం పెట్టుకున్నాం కదా, దానికోసం కూడా నాకు కావాల్సి వస్తుందని కూడా నేను కొంచెం ఇలా ఉంచుతున్నానండి. మనం అన్నీ వేసుకున్నాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ కర్రీ అయితే మంచిగా ఈ పొయ్యి పెట్టండి. చిన్న పొయ్యి మంది మటన్ కర్రీకి వచ్చేసి ఈ పొయ్యి పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇలా మటన్ అవుతుంది. ఒకవైపున నేను దమ్ము బిర్యానీ చేస్తున్నాను. మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఈ ఆనియన్ దమ్ముకు వచ్చేసి లేట్గా వేస్తాను కదా, నేను కొన్ని వేస్తాను, చూపిస్తాను చూడండి. అంటే అవి వేసి మీరు ఆనియన్ వేసారు అనుకోవచ్చు. ఎక్కువ వేస్తున్నాను, కొంచెం పైపు వేసి చేసుకుంటాను. బట్టే హడావిడి కదండి, కొంచెం సౌండ్స్గా ఉంటాయి. అందరితో సింపుల్గా హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా. అండ్ మీకు వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ నెక్స్ట్ వీడియో, బాయ్. Yeah.